నమస్తే 3టీవీ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సమస్యతో ఇబ్బందులు. ప్రభుత్వ స్పందన ఆలస్యం. దుర్భర పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలు. సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కుటుంబాలు ఇప్పుడిప్పుడే చదువు అనే ఆయుధాన్ని పట్టుకుని వికసిస్తున్నారు. మేము కూడా దేంట్లో తక్కువ కాదు అనకుండా విదేశాల్లోనూ సైతం చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు పేద విద్యార్థులు. ఇటువంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని పేద విద్యార్థులందరూ కూడా మేము సైతం విదేశాల్లో చదువును అభ్యసిస్తామని వారికున్న ప్రతిభతో వివిధ యూనివర్సిటీల్లో కష్టపడి సీటు సంపాదించుకుని అమెరికా లాంటి అగ్రదేశాల్లో అడుగు పెడుతున్నారు. విద్యార్థులే కాదు, అటు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమ బిడ్డలు విదేశాల్లో చదువుకోవడం పట్ల వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ గా మారింది. అమెరికా లాంటి అగ్రదేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దాదాపుగా 2 సంవత్సరాలుగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా అందాల్సినటువంటి ఆర్థిక సహాయం అందకపోవడమే కాకుండా అన్ని అర్హతలు ఉండి కూడా విదేశాలకు వెళ్లినటువంటి విద్యార్థులకు సైతం మొండి చేయి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. గత 2 సంవత్సరాలుగా ఈ విదేశీ విద్య పథకంపై విస్తృతంగా ప్రచారం జరగడం ద్వారా విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం, అదేవిధంగా అధిక మోతాదులో విదేశాలకు వెళ్లడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం అయినప్పటికీ వెళ్లినటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందవలసినటువంటి విదేశీ విద్యా సహాయము అందటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులు ఒక సంవత్సరానికి గాను 500 మంది విద్యార్థులను విదేశాలకు పంపించేటువంటి జీవో ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు 250 సీట్లు రావడంతో పాటు ఈ 250 సీట్లను కూడా 2 విడతలుగా ఇవ్వడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు 2023వ సంవత్సరంలో 110 సీట్లకు గాను దాదాపు 400 పైచిలుకు విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది. దీంతో ఈ విడతలో 250 నుంచి 300 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. విద్యార్థులు తమ కుటుంబాల ఆశలను నెరవేర్చుకునేందుకు, మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను ఆశగా ఎంచుకున్నారు. కానీ స్కాలర్షిప్ ఆలస్యం అవుతూ వారికి తీవ్ర ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. కుటుంబాలు నానాటిగా ఈ విద్యార్థులు చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట నిలబడి ఉండటం వారికి మరింత కష్టతరం చేస్తుంది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేరుగా విన్నవించినప్పటికీ దీనిపైన స్పందన రాకపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి విన్నవించుకున్నా కూడా సరైన స్పందన లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటూ ప్రతి క్షణం ఎదురు చూస్తున్న ఈ తల్లిదండ్రుల చెవిలో మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిస్పందన అవాంఛనీయంగానే మారిపోయింది. ఇప్పటికైనా ఈ విషయం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి గత 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల చేయడమే కాకుండా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం 250గా ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సంఖ్యను 500కు పెంచి ఈ పథకాన్ని పేద విద్యార్థులకు మరింత చేరువ చేయాలని కూడా వేడుకుంటున్నారు. విదేశాల్లో చదువుతున్న తెలంగాణ ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు కష్టాల్లోకి జారిపోతున్న ఈ సమయంలో ప్రభుత్వ స్పందన అవసరం. వారికి కావలసిన సహాయం అందించడం సమాజం మీద బాధ్యత. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
విద్యార్థుల ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే విదేశాల్లో చదువుతున్న విద్యార్థులందరితో, ముఖ్యంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సహాయం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరితో జామ్ కాల్ గాని మరి ఏదైనా ఆన్లైన్ కాల్లో గాని వారితో నేరుగా మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పాల్సిందిగా వేడుకుంటున్నారు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.